హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా. స్వీట్ అంటే మరీ స్వీట్గా ఉండదు, చక్కగా బిస్కెట్స్ లాగా చాలా హాయిగా ఉంటుంది, తినడానికి క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. టీ టైంకి బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా మంచి బెస్ట్ టిప్స్తో అయితే దీన్ని ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్లో మనం కాచిన నెయ్యిని అయితే తీసుకుందామండి. నెయ్యి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఈ నెయ్యి అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే గ్లాస్తో వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇదే గ్లాస్తో నెయ్యి తీసుకున్న గ్లాస్తోనే వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో మనం ఇక్కడ నెయ్యి వాటర్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో పంచదార కూడా అదే గ్లాస్తో తీసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్నాం కదండి. ఈ పంచదార కలిసేలాగా బాగా కలుపుకోండి వాటర్ని. మనకి ఇక్కడ పంచదార అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం అయితే కొంచెం చిటికెడంతా సాల్ట్ని అయితే వేసుకుందాం. కొద్దిగా కడుపు నొప్పి సోడా, వంట సోడా అంటారు కదా, అదండి బేకింగ్ సోడా. వేసిన తర్వాత మైదా పిండి కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనకి పిండి కొలత ఏమి ఉండదండి. ఈ వాటర్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి వేసేకండి, కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఆ తర్వాత మనం కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకుందాం. ఇంకొద్దిగా పిండి వేయండి. ఇంకొంచెం వేసేయండి, సరిపోద్ది. పర్లేదండి, చాలండి. కావాలతో మళ్ళీ వేసుకోండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. దీన్ని మరీ ఎక్కువగా కూడా కలపకూడదు, మనకి వచ్చే గుల్లదనం రాదనమాట. జస్ట్ ఇలా కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక పావు గంట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీని అయితే ఒత్తుకోండి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. అంటే మందం చూపించండి. మందంగా ఉంటే ఆ మాత్రం మందం ఉండాలి. కట్ చేసేసుకుందాం. ఈ కట్ చేసేసి పీసెస్ తీసుకుని అప్పుడు ఇంకో తీసుకోండి. ఎడ్జెస్ కట్ చేసేయాలి మీరు ఎటు. చపాతీ మొత్తం చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నిటిని అయితే తీసేసుకోవాలండి. ఎడ్జెస్ అన్నిటిని తీసేసి మనకు నచ్చిన షేప్స్ లో అయితే వీటిని మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డయాగ్నల్ గా కావాలంటే డయాగ్నల్ గా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ గా కావాలంటే స్క్వేర్ గా కట్ చేసి, లేదు అనుకుంటే రౌండ్స్ చిన్న రౌండ్స్ బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలనుకుంటే చిన్న క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని పెట్టి రౌండ్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. మేము ఇక్కడైతే స్క్వేర్స్ లా కట్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ మనకి చాలా స్మూత్ గా కూడా కట్ అవుతాయి. మందం మరీ ఎక్కువ అయితే కొంచెం ఎక్కువసేపు వేగుతాయండి, లోపల కొంచెం పిండిగా అనిపిస్తాయి. అలాగని మరీ పల్చగా ఉండకూడదు, త్వరగా మాడిపోతాయి. అలా కాకుండా నేను చూపించినట్టుగా ఈవెన్ గా మందాన్ని మీరు ఒత్తుకున్నట్టయితే మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు కావాల్సిన ఈ షేప్స్ లో కూడా కట్ చేసుకోవచ్చు. మేమైతే అలా స్క్వేర్స్ లో కట్ చేసుకున్నాం. మీకు కావాల్సిన డైమండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆయిల్ అంతా బాగా హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ చిప్స్ ఉన్నాయి కదా,
ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం చేసుకున్న ఈ చిప్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి బాగా పైకి తేలాలన్నమాట. పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మనకి అన్నీ చక్కగా వేగి ఓకేనా, అన్నీ తేలినాయండి. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది వాటికి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాము. ఇలా ఆన్ చేసుకున్నట్టయితే మనకి లోపల వరకు బాగా వేగి తర్వాత మనం ఆన్ చేసుకున్నప్పుడు పైన లేయర్ అనేది మనకి కుక్ అవుతుంది అనమాట. అప్పుడు లోపల వరకు మనకి గుల్ల అనేది వస్తుంది. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీటిని మనం కలపచ్చు అనమాట. ఇది ఆగాలి ఇంకా వైట్ కనపడుతుంది. చల్లారాక క్రిస్పీనెస్ అవుతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా వస్తాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేడివేడిగా కన్నా కూడా పూర్తిగా చల్లారాకే క్రిస్పీగా వస్తుంది. మీరు చూసారు కదా, మనం ఎక్కడ లేయర్స్ కింద మనం వేయకపోయినా మనకి లేయర్స్ లా వస్తాయి అన్నమాట. చూడండి, సో చాలా గుల్లగా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ది బెస్ట్ చక్కెరపార అయితే మీ చేతిలో ఉంటుంది అనమాట. చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది, బిజినెస్ బాగా వచ్చింది. మీరు కూడా తిని చెప్పండి. బాగుందండి, చాలా కూడా వచ్చింది. స్వీట్నెస్ ఎక్కువ లేదు, సరిపడింది, సమానంగా ఉంది. నాకు నచ్చినాయండి. మీరు ఎలా ఉన్నాయి? అబ్బా 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 అబ్బా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నచ్చినాయా నీకు? బాగుంది, మాస్టర్ పీస్ లా ఉందంట. స్వీట్ కూడా చాలా ఎక్కువ స్వీట్ ఎక్కువ స్వీట్ ఉండదు, సామాన్యంగా స్వీట్ ఉంటుంది. ఎక్కువ స్వీట్ తిన్నప్పుడు ఎక్కువ తినలేదు, ఎగట వచ్చేస్తుంది. బిస్కెట్స్ చూడండి, 4 తినగానే ఎగట వచ్చేస్తుంది. ఆ క్రిస్పీనెస్ ఉంటుంది. అందుకే నచ్చింది. సో మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.